రవీంద్ర రెడ్డి గారు, నేను ఈ మధ్య కాలంలో వచ్చినట్టు వార్త ఇది కూడా. ఇప్పుడు సార్ చెప్పారు 300 మంది లిస్టు మేము ఆల్రెడీ టీటీడీ ఈఓకి ఇచ్చామని చెప్పి. ఈ మధ్యకాలంలో నేను చూసిన వార్త ఏంటంటే 20% ఆఫ్ ది ఎంప్లాయీస్ 23,000 26,000 మొత్తం మీద పర్మనెంట్ అండ్ అవుట్ సోర్సింగ్ అంతా కలిపి ఇందులో 4,400 మంది అన్యమతస్థులు ఉన్నారు. ఇంకా మనం ఓపెన్గా చెప్పుకుంటే క్రిస్టియన్స్ ఉన్నారనేది కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మీరు కూడా హిందూ జేఏసీ తరపున అది నిజమేనా, లేకపోతే ఇందులో ఏమైనా ఎగ్జాజరేషన్ ఏమైనా ఎక్కువ చేసేమైనా చెప్తున్నారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో పర్మనెంట్ ఎంప్లాయీస్ వచ్చేసి 7,000 మంది, దానికి టెంపరీ అవుట్ సోర్సింగ్గా వచ్చేటువంటి వాళ్ళు కూడా ఒక 11,000 మంది ఉన్నారు. ఓవరాల్గా వచ్చేసి 22,000గా మనకు నిర్ధారణ అయింది. ఇక్కడ గత ప్రభుత్వం ఏదైతే అన్యమత ప్రభుత్వం ఉందో వాళ్ళ దృష్టిలో తీసుకెళ్ళాం మేము విత్ ఎవిడెన్స్, విత్ వీడియో షూట్. అంటే మేము ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి మెమోరాండం ఇచ్చినప్పుడు మీరు అన్ని తప్పుడుగా ఈ తిరుమల తిరుపతి పేరుని పాడు చేద్దామని మీరు తప్పుడు సమాధానం చెప్తున్నా అన్నారు. దానికి మేము ఏం చేసామంటే విత్ ఎవిడెన్స్ చర్చిలోకి వెళ్ళి స్పై కెమెరాస్తో షూట్ చేసి ఒక్కొక్క అధికార డీటెయిల్స్ అన్ని కూడా హిందూ సంస్థలు అన్ని కలిసి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు యాక్షన్ లేదు. పోనీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చి ఏమైనా చేస్తారంటే వీళ్ళు వాళ్ళ వంత పాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. మీరు గమనించండి, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే దాన్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అది లేకుండా పోయింది. ముఖ్యంగా ఏదైతే టీటీడీ చైర్మన్గా ఫస్ట్ మన నాయుడు గారు వచ్చారో అప్పుడు మేము ఆయన స్టేట్మెంట్ విని ఈయన ఏదో చేస్తాడనుకొని చాలా సంబరపడ్డాం, వెళ్ళి వారు సన్మానించాం. కానీ ఆయన చేసింది ఏమీ లేదు. మీరు అన్నట్టుగా 18 మందిని గుర్తించామన్నారు. మేము 300 మందిని గుర్తించి లిస్ట్ ఇస్తే ఇంతవరకు చర్యలు లేవు. అది కాకుండా ఇవాళ లిస్ట్ మొత్తం తీస్తే 300 మంది పర్మనెంటా లేకపోతే అందరూ ఉన్నారా? పర్మనెంట్ ఎంప్లాయీస్. ఇక్కడ మీరు ఇంకొకటి ఎస్వి యూనివర్సిటీలో 50,000 స్టూడెంట్స్ బుర్కాలు వేసుకొని వస్తున్నారండి. ఇవన్నీ దేవస్థానం డబ్బుతో జరుగుతున్నటువంటి సంస్థలు కదా, టీటీడీ స్పాన్సర్డ్. అయినా టీటీడీ వాళ్ళకు ఎందుకంటే ఎలా ఇస్తారు సీట్లు? ఒక దేవాలయంలో ఒక మతానికి చెందిన వాడి దాంట్లో సీట్లు ఇచ్చారు, ఇచ్చి బుర్కాలతో వాళ్ళ ఆచారాన్ని పాటిస్తూ ఉన్నారు. అది కాకుండా మత మార్పిడులు, మత ప్రచారాలు తప్పు అని చెప్తే వాళ్ళకు ఒక కమ్మి పార్టీ ఇంకో పార్టీ సపోర్ట్ ఉంటుంది. ఇవాళ మాట్లాడే వాళ్ళు లేరండి. బీజేపీ మాట్లాడాలి, కానీ ఎక్కడ మాట్లాడుతుంది బీజేపీ ప్రభుత్వంలోనే ఉండే. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం వైపు వెళ్ళిపోతే హిందువుల గురించి మాట్లాడేవారు లేకుండా పోయింది. మొన్నటికి మొన్న మీరు 4 సస్పెండ్ చేశారని చెప్పారు. ఎందుకు? అది మీడియా ఛానల్లో వచ్చింది, రచ్చ అయింది కాబట్టి సస్పెండ్ చేశారు. అంతకుముందు ఒక 18 మందిని గుర్తించామంటున్నారు, గుర్తించారు. తర్వాత ఇక్కడ ఇంతవరకు ప్రభుత్వం ఒక జీవో చేయలేదండి. నాయుడు గారు వచ్చిన తర్వాత జీవో చేస్తామన్నారు, ఏది జీవో లేదే. కేవలం హిందువులను మభ్యపెట్టే పని ఏ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ వరకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు అన్ని మతస్థులు ఉన్నారో మొర్రో అని మేము పదే చెప్తా ఉన్నాము, ఎవిడెన్స్లో ఇస్తూ ఉన్నాము. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా అండి ఇక్కడ సెక్యులర్ ప్రభుత్వాలే వస్తూ ఉన్నాయి. ఇలా హిందువులకు తలమానికమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా జరుగుతుందంటే ఎక్కడ చెప్పుకోవాలా? మీరు చూడండి, మొన్నటికి మొన్న ఒక బైరల్ గ్రౌండ్ అనేది అక్కడ తిరుమలలో ఉంది. చూశాను, అది కూడా వార్తల్లో చూశాను. మీరు చూడండి, అది ఒక బైరల్ గ్రౌండ్, ఒక పవిత్రమైన ప్లేస్లో పెట్టుకొని దానికి ప్రదక్షిణ చేస్తున్నాం. మా గిరి ప్రదక్షిణలు మనం ఏం జరుగుతుంది? తిరుమల పైన ఉందా? కొండపైన ఉంది. ఎప్పుడు గుప్తా గారు, ఎప్పటి నుంచి ఇది ఈ మధ్య బయటకు వచ్చిందా, లేకపోతే ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే ఏంటి? గతంలో కొండపైన అక్కడ నిర్వాసం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వారిని కిందికి పంపించేశారు. పంపించినప్పుడు కొంతమంది అక్కడ పరిచారకులు, అంటే రావడం పోవడం ఇబ్బంది అవుతుంది, అర్చకులు, ఇలాంటి వాళ్ళని కొంతమందిని అక్కడే ఉంచారు పర్మనెంట్గా. ఆ క్వార్టర్స్ అది కట్టి కొంచెం సపరేట్ దూరంగా పెట్టారు. కానీ ఇక్కడ చనిపోయినప్పుడు వాళ్ళని అక్కడే దహనం చేస్తున్నారు, అక్కడే ఇది చేస్తున్నారు. మరి ఎంత అపవిత్రం? దీని మీద కూడా ప్రభుత్వము ఏదో తూతు మంత్రంగా, ఏ ప్రభుత్వమైనా తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి హిందువుల మనోభావాలను ఎవరూ గుర్తించట్లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.